అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి అందరూను? మా వారైతే ఏదో ఆర్డర్ పెట్టారండి 2 రోజుల క్రిందట అనమాట అమెజాన్ నుంచి. అవైతే ఇప్పుడు వచ్చాయి. ఇదిగోండి, ఇది హెయిర్ స్ట్రైట్నర్ బ్రష్ అనమాట. పిల్లలకి అస్తమానం చేయకూడదు కానీ ఎప్పుడైనా ఒకసారి చేయడానికని పెట్టినట్టున్నారు. ఇది బాడీ లోషన్ అండి, పిల్లలవే పెట్టారనమాట. ఇది షాంపూ, ఇంకొకటి వచ్చేసి మాస్క్ అనమాట. ఇవి ఈరోజు వచ్చాయండి. వచ్చిన తర్వాత ఇగో చిన్నపిల్ల వచ్చిన తర్వాత ఇవైతే ఓపెన్ చేశాను అనమాట. బాక్స్ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం అనేసి ఓపెన్ చేశాను. హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవి ఏంటో దానికి తెలియదు కానీ బాగా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. ఇంకా అవన్నీ తీసి ఒకసారి చెక్ చేసి లోపలైతే పెట్టేశాను నేను. ఇగోండి, ఇవైతే కొత్త ఐటమ్స్, ఇప్పుడు ఈరోజు వచ్చినవి కొన్ని కొత్త ఐటమ్స్ అనమాట. ఇక మెంతుకూర అండి, మెంతుకూర తీసుకొచ్చాను అనమాట. పిల్లలకి ఎప్పుడూను మీకు నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది, హెల్తీగా పెడతాను కదా. సో ఈరోజు మెంతుకూర అనేసి తీసుకొచ్చాను అనమాట. అంటే పిల్లలకి ఆకుకూరలు ఎక్కువ పెట్టాలంటున్నారు. ఈ మధ్య కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఆకుకూరలు పెడితే చాలా మంచిదని చెప్పి డర్మటాలజిస్ట్లో చెప్తున్నారు. ఇంకా ఇక నుంచి ఇప్పటి వరకు వర్షాలు కదండి, మాకు ఆకుకూరలు దొరకవు అనమాట. వర్షాలప్పుడు మాకు ఆకుకూరలు పెద్దగా దొరకవు. దొరికినా సరే అందులో కీడలు అవి ఉంటాయి అన్నమాట, పురుగులు అవి ఉంటాయి. ఇంక ఇప్పుడు వర్షాకాలం తగ్గిపోయింది కదండి, హాయిగా ఇప్పుడు ఆకుకూరలు అయితే బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మెంతాకు తీసుకొచ్చాను, దాన్ని అయితే కూర చేస్తానండి. ఇక సాయంత్రం వంట అనేది ఇక ఏం చేస్తాననేది మీరు చూడండి. పాపకి ఈరోజు ఎక్స్ట్రా క్లాస్ ఉందని నేను తీసుకురావడానికి వెళ్ళాను అనమాట. 5 గంటలకు వెళ్ళాను. తీసుకొచ్చిన తర్వాత ఇక వేడి నీళ్ళు పెట్టేసి ఇంట్లో వెళ్ళాను అనమాట. వెళ్ళాను. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి స్నానం చేయించాను. ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే స్నానం చేయించడం అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళు చేసేస్తారు లేదంటేని, ఇంకా తలస్నానం కాబట్టి నేను చేయించాను అనమాట. ఇక వచ్చిన వెంటనే ఒక జ్యూస్ అయితే చేసి ఇచ్చేస్తున్నాను. ఆరెంజ్ మొన్న పొద్దున్న తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చినవి ఆ పళ్ళు అయితే నేను జ్యూస్ తీసేసి ఇచ్చేస్తాను. జ్యూస్ తాగిన తర్వాత ఇక మేము ఎలాగా భోజనం 6:30 నుంచి 7 లోపు తినేస్తామండి. అంటే మా వారు ఇక్కడ ఉన్నా లేకపోయినా మాకు అదే రొటీన్ అనమాట. మా వారు ఉంటే ఒక 7:30 అలా అవుతుంది, 8 దగ్గర వరకు అవుతుంది, కానీ అంతకు మించి లేట్ అయితే అవ్వదు. ఇక 2 జ్యూసులు చేసేసాను అనమాట. ఇంకా ఇందులో ఇక్కలు సీడ్స్ అలా ఉంటే అవి తాగరు, అందుకని తీసేస్తున్నాను. చూడండి, వాళ్ళకైతే జ్యూస్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇక నేను ఈరోజు మెంతాకు కూరలా చేసేసి రాగి ముద్ద చేస్తాను, కొంచెం పల్లీల చట్నీ చేస్తాను. ఎందుకంటే మెంతాకు ఫ్రై ఒకటి అంటే కూర ఒకటి సరిపోదు కదా ఇంట్లో, మరి మా పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఇంక అందరికీ సరిపోదు. దానికి తోడు రాగి ముద్దతో తినలేరు కాబట్టి నేను పల్లీల పచ్చడి ఒకటి చేస్తాను అన్నమాట. పెద్ద పాపకి కొంచెం ఆకలి ఎక్కువ అండి. అంటే మరి ఎక్స్ట్రా క్లాస్కి వెళ్ళొచ్చింది కదా, పొద్దున్న 6:30కి వెళ్ళిన పిల్ల సాయంత్రం 5:30కి వచ్చింది. ఇక బాగా ఆకలిస్తుంది కదా, అందుకోసమని ముందు వంట చేసేస్తున్నాను అనమాట. ఆకలిస్తుంది అంటుంది, ఇక వంట చేసేస్తున్నాను. మెంతికూర అయితే అండి ఎక్కువ ఇసుక ఉంటుంది కదా, 4 సార్లు అయితే కడుక్కోవాలి, లేదంటే పోదు, ఇసుక పోదు. 4 సార్లు శుభ్రంగా కడుక్కొని నేను అందులోనే చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని వండేస్తున్నాను అనమాట. ఒక పక్క అయితే చపాతీ, ఒక పక్క అయితే రాగి ముద్ద అవుతుంది, ఇంకొక పక్క అయితే మెంతికూర చేసేస్తున్నాను అనమాట. ఈ రాగి ముద్ద చేసేసి పక్కన పెట్టేస్తే ఇంకా మెంతికూర ఫ్రై అయిపోతే పచ్చడికి పల్లీలు నేను తీసేసి అంటే వేపేసుకుని పొట్టు తీసుకుని ఉంచుకున్నాను. ఇంకా అవి వెంటనే చేసేస్తాను అనమాట. ఇక పిల్లలు ఆకలి అన్నారంటే ఇక ఆగరు కదా, చేసి పెట్టేయాల్సిందే. ఇది మా మామగారికి అనమాట బాక్స్. ఆయన సాయంత్రం డ్యూటీకి వెళ్తున్నారు కాబట్టి ఇక ఆయనకి బాక్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం పల్లీల పొడి ఇది నువ్వుల పొడి వేస్తున్నానండి. పల్లీలు నువ్వులు 2 కలిపిన పొడి వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం మంచిదేను. తర్వాత బాగా చేదుగా ఉంటుంది కదా మెంతాకు, కొంచెం బాగుంటుంది కదా అని. ఇవైతే స్ప్రౌట్స్ కానీ నానబెట్టాను. ఇదిగోండి పల్లీలు పచ్చడికి పల్లీలు అయితే వేసుకుంటున్నాను అనమాట. 2 మిరపకాయలు, కొంచెం చింతపండు, ఉప్పు వేస్తాను అంతే, ఇంకేం వేయను. ఉల్లిపాయ కూడా వేస్తాను అప్పుడప్పుడు, కానీ అప్పుడప్పుడు అయితే వేయను అనమాట. ఇదిగోండి ఇలా ముద్ద చేసేసి ఇలా అయితే పెట్టేశాను అనమాట. వాళ్ళకి అంటే కొంచెం పేచీ పెడతారు కానీ తినేస్తారులేండి, మనం అలవాటు చేసేదాన్ని బట్టే కదా ఏదైనా ఉంటుంది. ఇక మా వారు వచ్చారంటే ఇక
కార్లన్నీ కూడా సర్దుకుంటారనమాట ఎగ్జిబిషన్ పెట్టినట్టు. నాకేమో ఇల్లు ఖాళీగా శుభ్రంగా ఉంటే ఇష్టము. ఇంకా అలాగని సర్దుతున్నాను అనమాట అవన్నీ తీసేసి.